హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోయే రెసిపీస్ అరటికాయ ఫ్రై. దానికోసం ముందుగా కావలసిన పదార్థాలు: 2 అరటికాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పోపు దినుసులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం అరటికాయల్ని, ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని తరిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక దానిలో మనం కొంచెం పోపు గింజలు, దాంట్లోనే శనగపప్పు, తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాంట్లోనే కరివేపాకు వేసి పోపు చిటపటలాడే వరకు మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషము మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకు ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల మన అరటికాయ ఫ్రైకి కలర్ వస్తుందన్నమాట. చూసారుగా, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మగ్గించాలన్నమాట. మగ్గిన తర్వాత మూత తీసి ఒక 2 నిమిషాలు కలుపుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపి దాంట్లోనే 1 స్పూన్ కారం కూడా వేసుకొని 1 నిమిషం కలుపుకోవాలి. అలా కలపడం వల్ల ఈ స్పైసెస్, కారం, ఉప్పు అన్నీ కలిపి ఈ ముక్కల్లోకి వెళ్ళి బాగా పడతాయన్నమాట. అలా పట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించి మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ స్టేజ్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీ మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినండి. చూసారుగా నాకు ఎంత బాగా కుదిరిందో. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మనం పప్పు, రసం, సాంబార్, రైస్ దేని కాంబినేషన్తోనైనా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ రేణు, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.